మీరు చెప్తున్నది ఏదైతే ఉందో ఈ నక్సలైట్ల ఉద్యమంలో అమాయకులే బలవుతున్నారు, మహిళలు అత్యాచారాలు చేయబడుతూ ఉన్నారు, ఏమి ఉద్యమానికి నక్సలైట్లకు సంబంధం లేని సామాన్య ప్రజలు చనిపోతూ ఉన్నారని చెప్పేసి, ఈ చనిపోవడం ఇది అనేది ఇప్పుడు కాదు, నక్సలైట్ ఉద్యమం మొదలైన కాంచెల్లి ప్రజల మద్దతు నక్సలైట్లకు ఉంది. ఆ మద్దతు ఇచ్చినందుకు కావచ్చు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో నక్సలైట్ తిరుగుతున్నందుకు కావచ్చు, భద్రతా దళాలు ఇలా దాడులు చేయడం, చంపడం, కోవట్ల పేరుతోని రెండు వైపుల నుంచి ప్రజల మీద దాడులు, ప్రజల ప్రాణాలు కోల్పోవడం అనేది జరుగుతూనే ఉంది. మనం చరిత్రలో చూస్తున్నాం, మీకు ఆ విషయం తెలుసు. అయితే ఇప్పుడు ప్రజలు ఆదివాసీలు, అమాయక ఆదివాసీల ప్రాణాలు పోతున్నాయి అని మేము శాంతి చర్చలకు వస్తున్నాం, అందుకోసమే కాల్పుల విరమణ అంటున్నాం అని చెప్పేసి నక్సలైట్ చెప్తున్న మాటల్లో నిజమెంత? అంటే ఆదివాసీలు అమాయక వాళ్ళు చంపుతున్నారు అన్నదానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఏప్రిల్ 26, 2024 నాడు ఎన్కౌంటర్ జరుగుతుంది. అక్కడ దండకార్యంలో ఎన్కౌంటర్ జరిగితే 29 మంది చనిపోతారు. 29 మందిలో 12 మంది మాత్రమే మావోయిస్టులు, మిగతా 17 మంది ఆదివాసీలు. ఒక మరీ బాధ కల్పించే అంశం ఏంటంటే చనిపోయిన వాళ్ళ శవాలను డీసీఎంలోకి ఎక్కించడానికి ఆదివాసులను ఉపయోగించుకుంటుంది బలగాలు. వాళ్ళు శవాలను పైకి ఎక్కించి డీసీఎంలోకి ఎక్కించిన తర్వాత వెంబడే వాళ్ళను కూడా కాల్ చేసిన పరిస్థితి. ఇది మనకేం చెప్తుంది? అమాయకపు ఆదివాసులు చనిపోతున్నారు. అయితే వాళ్ళు కూడా ఎందుకు చంపేస్తున్నారు? వీళ్ళకు సంఖ్య పెరగాలి. బలగాలు ఏదో గొప్పగా సాధించాం, 100 మందిని మట్టు పెట్టాం, ఒక్కొక్క ఎన్కౌంటర్లో 20 మందిని, 10 మందిని, 30 మందిని ఆ సంఖ్య పెంచుకోవటం కోసం తెలిసి కూడా ఆదివాసీలను తెలిసి పోలీసులకే సహాయం చేశారని తెలిసి వీళ్ళతో ఉద్యమాలతో ఏమాత్రం వాళ్ళకి అన్ని విషయాలు తెలిసినప్పటికీ వాళ్ళను కాల్చి చంపేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది కేవలం దేనికోసము? ఒకటి, సంఖ్య పెంచుకొని రివార్డులు అవార్డులు పొందాలి. రెండవది, ఆదివాసులను కనుక టార్గెట్ చేసి చంపితే మిగతా ఆదివాసీలను టెర్రరైజ్ చేయొచ్చు, భయకంపితులను చేయొచ్చు. ఈ భయకంపితులను కనుక చేస్తే 2 జరుగుతాయి. ఒకటి, మీరు అన్నట్టుగా మావోయిస్టులకు సహకారంగా ఉండరు, ఇంత అన్నం పెట్టవచ్చు, ఇంత నీళ్ళు ఇవ్వచ్చు, వాళ్ళు పిలిస్తే మాట్లాడవచ్చు. అసలు వీళ్ళ ఇళ్ళలోనే వాళ్ళు ఉంటున్నారు, దగ్గరే ఉంటున్నారు. విడదీయలేని పరిస్థితుల్లో వాళ్ళు నివసిస్తున్నప్పుడు వాళ్ళను కలిపి చంపేస్తున్న పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఈ రకంగా చంపేయటాన్ని, ఆదివాసులను చంపేయటాన్ని కనీసంగా ఒక మానవత్వం కోణంతో చూస్తే ఆదివాసులు బలైపోతున్నారనే ఉద్దేశంతో ఈ చర్చ. ఒక ఆదివాసులే కాదు, ఆదివాసులు చనిపోతున్నారు, వేలాది క్యాంపులు అక్కడ ఉన్నాయి. బస్తర్ డివిజన్లో మొత్తం దండకారణ్యంలో ఆ క్యాంపులను ఎత్తివేయాలని ఆదివాసీలు కోరుకుంటున్నారు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపద ఏదైతే ఉందో మొత్తం అడవిని నాశనం చేసి, పర్యావరణానికి విఘాతం కల్పించి, ప్రజలను భయకంపితులను చేసి, మొత్తం బూడిద చేసి, మొత్తం ఆ వనరులన్నిటినీ కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పటానికి వ్యతిరేకంగా ఈ ఆదివాసుల డిమాండ్లను ముందుకు తీసుకెళ్ళి కనీసం వాళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ ఆదివాసులే కాదు, మావోయిస్టులే కాదు, మొత్తం పౌర సమాజం ఆలోచించాల్సింది. వాళ్ళ మీద ఉన్న బాధ్యత ఏంటంటే ఆదివాసులను పరిరక్షించుకోవాలి. మొత్తం తెలంగాణలో ఆ ఆదివాసులను రక్షించుకోవటం కోసం అన్ని ప్రజా సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక 2024 మేలో ఏర్పాటై వాళ్ళని ఎట్లా రక్షించుకోవాలనే ఒక ఉద్యమాలను చేస్తుంది. ఇట్లా పౌర సమాజం మీద ఆదివాసీలను కాపాడుకోవాలంటే, వాళ్ళ హక్కులను కాపాడాలంటే, అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కాపాడాలంటే పోరాటానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆయుధాలు పట్టుకొని అడవుల్లో ఉండి అటు ఆదివాసీల ప్రాణాలకు ప్రమాదం, ఇటు అన్నల ప్రాణాలకు ప్రమాదం, ఇటు కొన్ని ఎదురుకాల్పుల్లో కావచ్చు, ఎన్కౌంటర్లలో కావచ్చు, ఇటు పోలీసులు బలగాలు చనిపోతూ ఉన్నాయి. ఒక యుద్ధ వాతావరణం, ఒక హింసాత్మక వాతావరణం ఉంటుంది. ఈ పోరాట పంతాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్చుకునే అవకాశాలు కూడా, మార్చుకునే మార్గాలు కూడా ఉన్నాయి. మనం ఏదైతే రెఫర్ చేసి మాట్లాడుతున్నామో ఆదివాసీలు అని, అదే చెప్తున్నాను. ఆదివాసీలకు వాళ్ళు చేస్తున్న పోరాటాలకు సంబంధం లేని అమాయకపు ఆదివాసీలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇక అందుకని పౌర సమాజం ఇవాళ ఒత్తిడి తేవాల్సింది ఏంటంటే చర్చల ప్రక్రియ ఒకటి ముందుకు వచ్చింది. ఒకటి చెప్తున్నాను ఈ సందర్భంగా, చర్చలు చేస్తామని ఛత్తీస్గఢ్ ప్రభుత్వమే 2023 డిసెంబర్ ఎన్నికలలో మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టి మేము మావోయిస్టులతో చర్చలు జరపడానికి మేము సానుకూలంగా ఉన్నాం, వాళ్ళు ముందుకు రావాలని ఒక అప్పీల్ చేసింది.
అప్పీల్ చేస్తే మావోయిస్టు పార్టీ నుంచి కూడా మేము కూడా సిద్ధమే అని అన్నారు. కాకపోతే వాళ్ళు ప్రభుత్వం నుంచి పెట్టిన కండిషన్ ఏంటంటే, మీరు వనరులను మేము తీసుకొని వెళ్తాం, మైనింగ్ చేసి వనరులు తీసుకెళ్తాం, ఆ రవాణాకు ఇబ్బంది కల్పించొద్దు, అట్లాగే మేము విశాలమైన రోడ్లు వేస్తాం, రోడ్ల విస్తరణకు విఘాతం కల్పించొద్దు. ఇంకేముంది, వనరులను కాపాడడం కోసమే ఉన్నప్పుడు వనరుల దోపిడీ యథాతథ విధంగా జరుగుతుంది, మీరు వాటికి ఆటంకపరచొద్దు అని చర్చలు జరుపుతామంటే ఎవరికి సబబుగా ఉంటుంది? క్యాంపులు ఉన్నాయి, క్యాంపులు అక్కడే పెడతారు, క్యాంపుల నిండా వేలాది మంది బలగాలు ఉంటారు. వాళ్ళు ఒక్కసారి బయటకు వచ్చిందంటే 2000 మంది బలగాల కంటే బయట తిరగరు, ఇక అడవిలో తిరగరు. అన్ని క్యాంపుల్లో అంతమంది పోలీసులు, మళ్ళీ కొత్త కొత్త క్యాంపులు వేస్తున్నారు. వీళ్ళందరినీ అట్లాగే పెట్టి నిర్బంధానికి సంబంధించి, మారణ హోమానికి సంబంధించి, యుద్ధానికి సంబంధించిన పరిస్థితులు అన్నీ అట్లాగే పెట్టి మేము చర్చలు జరుపుతామంటే దానికి అర్థం లేదు. కనుక వాటిని ఆ క్యాంపులు ఇప్పటివరకైతే వేసిండ్రు క్యాంపులు, ఆ క్యాంపుల్లో ఉన్న బలగాలు క్యాంపులకే పరిమితం చేయాలని, రెండవది కొత్త క్యాంపులు పెట్టొద్దని వాళ్ళు మొన్న 28 మార్చి నాడు రాసిన లెటర్లో చాలా స్పష్టంగా రాసిండ్రు. అది ఒక ప్రజాస్వామికమైన ఆకాంక్ష. అంటే ఆ వాతావరణాన్ని కల్పించాలి, చర్చలని ఒకటే కాదు, ఆ వాతావరణాన్ని కల్పించాలి. వాతావరణం అని మావోయిస్ట్ పార్టీ బహుశా ఎందుకు చెప్తుందంటే దానికి ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఉంది. 2010లో ఇదే చర్చల సందర్భం చిదంబరం టైంలో వస్తే ఆ చర్చల పేరు మీద అప్పుడు స్వామి అగ్నివేశ్ చొరవ తీసుకొని ఆ చర్చల ప్రక్రియ భారత ప్రభుత్వం మొదలుపెట్టినప్పుడు అప్పుడు పార్టీ నుంచి ఆజాద్ అని మావోయిస్ట్ పార్టీ నాయకుడు వస్తే ఆయనను బూటకపు ఎన్కౌంటర్లో చర్చలకు వచ్చిన వ్యక్తిని చంపేశారు. కనుక చర్చలకు సానుకూలమైన వాతావరణాన్ని కల్పించండి అనే ఒక డిమాండ్ వచ్చింది. ఇప్పుడు మనం చెప్తున్నది కూడా ఏంటంటే మొత్తం ప్రజా సంఘాలు, పార్టీలు, ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులు, మేధావులు, ఆలోచనాపరులు, ప్రజాతంత్రవాదులు వీళ్ళందరూ కలిసి చేయాల్సింది ఏంటంటే భారత ప్రభుత్వం మీద ఆ మేరకు ఒత్తిడి తీసుకొచ్చి లెట్ దెమ్ కమ్ అక్రాస్ ది టేబుల్, ఎనీ ప్రాబ్లం కెన్ బి రిజాల్వ్డ్ త్రూ ది టేబుల్ అని అంటూనే ఉంటారు. కనుక వాళ్ళు ఒక తుపాకులకు పని చెప్పడం కాకుండా, హింసకు పని చెప్పుడు కాకుండా వాళ్ళు వచ్చి చర్చల ద్వారా ఎంతో కొంత శాంతిని నెలకొల్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక ప్రక్రియ మొదలైంది. మార్చి 24 నాడు హైదరాబాదులో శాంతి చర్చల కమిటీ ఒకటి ప్రారంభమై ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆ శాంతి చర్చల కమిటీ మరింత భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటట్టుగా, మొత్తం పౌర సమాజం భారత ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి, ఇప్పుడు మనం ప్రజాస్వామ్యానికి గీటురాయి ఏంది? తుపాకీ ఎత్తటం, ఇటువైపు నుంచి తుపాకీ ఎత్తడం, అటువైపు నుంచి తుపాకీ ఎత్తడం ఒక్కటే కాదు కదా. ప్రజాస్వామ్య దేశంలో సంభాషించుకోవటానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు శాంతి కోసం పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కనుక ఎట్లయితే శాంతి నెలకొల్పబడుతుందని ఆలోచించి భారత ప్రభుత్వం చర్చలకు రావాల్సిందిగా కోరుతాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.